మామ చెప్పరా ఏమైందిరా? బుని మామ యోగి స్టాండ్ దొరికిందే మనకి. అరే మా మన షూటింగ్ ఓకే అవుతుందిరా. అవునే బుని మామ మనకి సెట్టు. राजा बोलो बोने राजा सुख संपत्ति घर आवे, ओ सुख संपत्ति घर आवे। तुम जब भी बजो राजा, तुम जब भी बजो राजा, बोलो जय भोन राजा, ओ बोलो जय भोन राजा। హలో అరే ఏమైందిరా? బుని మామ మనకి సబ్స్క్రైబర్స్ పెరుగుతలేరే. సరేగా మాకు బిల్లింగ్ ఎందుకు వచ్చావు? దునికిదామని వచ్చిన. అరే నువ్వు ఈ పండుగ పెట్టుకొని ఏంటిదిరా? పండుగనే కానీ ఎంత మొక్కినా మనకి సబ్స్క్రైబర్స్ పెరుగుతలేరు. మరి ఏం చెయ్యాలి? అందుకని దునుకుతావా? మరి ఏం చెయ్యాలి? అరే నువ్వు ఇది ఒకసారి ఏంట్రా? ఇది ఒకసారి ఏను. శుభ్రమైన కైలాసం ఉండగా, ఇంత ఐశ్వర్యం ఉండగా, చింతామణి గృహం ఉండగా శ్మశానంలో ఎందుకుంటున్నారని అడిగింది. అడిగితే ఆయన చెప్పాడు, పార్వతి బతికున్న నాళ్ళు అన్ని చోట్లకి వెడతారు, ఏమీ తోచట్లేదు, శ్మశానానికి వెళ్ళొద్దామని ఎవరు రారు పార్వతి. నేనంతవాణ్ణంటాడు, పొరుగ్గా ఉన్నానంటాడు, చల్లగా ఉన్నానంటాడు, పండితుణ్ణంటాడు, పద్యాలు నాకు నోటికొచ్చంటాడు, ఉపన్యాసం చెప్పగలనంటాడు, నాకు పాటలొచ్చంటాడు, నేను నాట్యం చేస్తానంటాడు, నేను అధికారినంటాడు, నా దగ్గర డబ్బు ఉందంటాడు, నేను పాట పాడగలనంటాడు. ఇన్ని ఉన్నాయనుకున్న వాడిలోంచి ఊపిరి బయటికి వెళ్ళిపోయిన తరువాత వాడిని తీసుకెళ్లి 4 కొత్త కర్రల మీద పడుకోబెట్టి చాప చుట్టి తాడు కట్టి పైన నూలుబట్ట కప్పి తీసుకొచ్చి అన్నీ తీసేసి కర్రల మీద పడుకోబెట్టి కాల్చేస్తుంటే జీవుడు లేచి నిలబడి పుర్రె పగిలిపోయిన తరువాత కన్న కొడుకు కూడా స్నానం చేసి వెళ్ళిపోతుంటే చీకటి పడిపోయాక, అయ్య బాబోయ్ చుట్టూ ఉగ్రభూతాలు, నా వాళ్ళన్న వాళ్ళు లేరు, వీళ్ళని నమ్ముకున్నాను, ఒక్కడు లేడని ఏడుస్తుంటే నేనున్నాను రా అని చెప్పడానికి నేను కూడా లేకపోతే చచ్చిన వాడు 1000 మాటలు చచ్చిపోతారని అక్కడ ఉన్నారు పార్వతి. బుని మామ చెప్పు మా నువ్వు. బుని మామ నువ్వు ఈ వీడియో జూమ్ పెట్టుడు ఏమో కానీ నాకు మంచి అర్థమైందే. ఈ తాత మాత్రం ఖతర్నాక్ చెప్పిండు. ఇప్పుడు నీకు తాత అవుతాడా రా? మరి ఏమవుతాడే తాత కాకపోతే? అరే అయ్యారు అయ్యారు అనాలి, తాత కాదు. తప్పైంది. సరే అయ్యగారు పంట చెప్పింది కూడా సంసారం చేసుకోవాలరా, సంసారం నేర్చుకోవాలి. ఏంటిది ఈ సంసారం కాదే, సంస్కారం. ఏదో ఒకటిలే. తండ్రి శివయ్య, ఇవాళ శివరాత్రి, నాకు ఒక్క గర్ల్ ఫ్రెండ్ ఈ స్వామి. మా ఫ్రెండ్స్ అందరికి ఉంది, నాకే లేదు. స్వామి ఒక్కరు పడేటట్టు తండ్రి శివయ్య, నేను ఒక్కటే కోరిక అడుగుతున్నా, అది తీర్చు. పండుగ నాడు చదువులో పాస్ కావాలని ఏమనుకుంటావా? గావు పెండు కావాలని అనుకుంటావా? నువ్వు ఎప్పుడు నీ కడుపులో నువ్వు మొక్కేటప్పుడు వచ్చిన కానీ నీకు గావు పెండు కాను, గావు పెండు కాను. ఒక అందులో లేదు, ఒక అక్కడ లేదు, కోసం లేదు, కోసం లేదు. నమస్తే తిన్నావన్నా? నమస్తే పెడతా. నమస్తే చెప్పే. నమస్తే. ఇలా శివరాత్రి
ఎటు పోతాన్నావు? ఎట్లా మరి గట్లు ఉరుకుతాన్నావు? అట్టిగానే. సరే కానీ ఇవాళ రాత్రి బున్ని మామూలు ఇంటికి రా, పాటలు పాడతాం. సరే. చెప్పు బేబీ, ఇవాళ ఏంటి స్పెషల్? వంశీ నేను చెప్పేది వింటున్నావా? విన్నావా బేబీ? ఇంకేం సంగతులు? ఈ అవ్వ ఈ ఫోను ఒకసారి. హలో బేబీ. వద్ది అవ్వ. ఏమైంది? హలో. ఈ అబ్బాయి మళ్ళీ అంటుందా? ఏ బ్రో ఏం చెప్తాను? అరే ఈ పండుగ నాడేంద్రా మీరిద్దరు నాతో తలిగిల్లు. అంతా మెసేజ్ తను ఎటు పోతాడు? శివరాత్రి కదా గుడికి పోదా? అసలు శివరాత్రి గుడికి ఎందుకు పోతాడో తెలుసా? దేవుని దర్శనం చేసుకొని గుడికి పోదు. అసలు దేవునికి దర్శనం ఎందుకు చేస్తాడో తెలుసా? దేవునికి దర్శనం ఎందుకు చేస్తారు? మంచిగా ఉండాలి, సంవత్సరానికి ఒకసారి చేసుకోవాలి, పోవాలి. అసలు శివరాత్రి అంటే ఏంటిదో తెలుసా? ఉత్తా గుడికి పోయేదా? మాకు తెలియదు ఏంటిదో చెప్పు. శివ అంటే శివుడు, రాత్రి అంటే చీకటి, అది శివరాత్రి. శివుడు అంటే శివుడా, రాత్రి అంటే రాత్రి, అది శివరాత్రి. ఏదో మీ అన్న అన్ని కొత్త కొత్తవి కనిపెడతా. సరే కానీ పొద్దుగల టిఫిన్ చేస్తా. చాయ్ రాయిన అరటిపండు తిన్నా, ఇంత కంటపండు నోట్లో రాయి, అందులో దీపాలు గుడికి వచ్చి ఉపవాసం అంటే మంచి నీళ్ళు కూడా తాగద్దు. నువ్వు అన్నీ నోట్లు వేస్తే ఇక అదేం ఒక పొద్దు అంటాడు. నీ అంత తెలియద్దా? మంచిగా సన్నీ, ఉంటుంది. నిన్ను బున్నన రమ్మంటాను. ఎక్కడ ఖర్చు లేదు, ఇలా పండగ నాడు తిరగద్దు. ఎటు పోము గీనే ఉంటాం. ఏడు ఉంటుందో కానీ నాకు ఎరకలేదు. ఏడు ఉంటుందో నాకు తెలియదా? ఇంకా తిరుగుడేనా? నువ్వు ఎటు వాడు మళ్ళీ అత్త. సరే మరి టక్కనరా సన్నీ దా పోదాం. ఇంటికి వాటు నేను దాచాను. బునిమామ వాళ్ళు రారట. రాకపోతే మనం మాడదాం. సరే మనం పాడదాం. రెడీయా? గణగణ గంటలో నా ఆ ఈశ్వరుడు, ఘనమైన దేవుడమ్మో ఆ శంకరుడు. అరే అభి అన్న మాకు వాడతలు నువ్వే వాడరా, మంచిగా వాడతాను. గణగణ గంటలో నా ఆ శంకరుడు, ఘనమైన దేవుడమ్మో ఆ ఈశ్వరుడు. దివ్యాకాంతులో నా ఆ ఈశ్వరుడు, దివ్య స్వరూపుడమ్మో ఆ శంకరుడు. వెంగవాడ క్షేత్రమునందు ఆ శంకరుడు, శ్రీరాజరాజేశ్వరుడమ్మ ఆ ఈశ్వరుడు. శ్రీపురమునందు సర్వేశ్వరనాథుడు విశ్వ. అరే ఏంద్ర మొత్తం దేవుడు వచ్చిన వాళ్ళు అడుగుతాను. ఏంద్ర నీకు దేవుడు వస్తుందా? పాట పాడతాను, దేవుడు పాడతాను. ఇక పుణ్యమమ్మ మనం పాట గిట్లా వాడాలి, పాడితేనే అప్పుడు చాలా బాగుంటుంది. అదే గిట్ట గిట్ట ఊతాను. ఏంద్ర మొత్తం దేవుడు వచ్చిన వాళ్ళు వినాడు. ముక్కంటి దేవుడమ్మో ఆ శంకరుడు. పుణ్యమమ్మ ఇట్లా వాడతావు. ఇంకేంది? ఘనధన గంటలోన ఆ శంకరుడు, ఘనమైన దేవుడమ్మో ఆ ఈశ్వరుడు. అరే నువ్వు సేమ్ దేవుళ్ళ కథలు తీసిన వాళ్ళు లెక్కనే గిట్ట గిట్ట అంటాను. ఏంద్రా గిట్ట గిట్ట అంటాను. పద్ధతి వాడారా? ఎందుకురా గిట్ట గిట్ట? ఒకసారి ఇటు 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 పోతాను, ఒకసారి ఇటు ఇటు అంటాను. ఏమైందిరా నీకు? గిట్ల గిట్లానా? గిట్ల గిట్లానా? మంచిగా వాడతావు. ఇంకేంది? ఓకేనా? అదో పద్ధతి చెప్తాను. సరే. రాజరాజేశ్వరుడి అమ్మ ఓ అమ్మ, కాళేశ్వవాసుడు, కలియుగ దేవుడు, లింగ అవతారుడు, లింగమే దబుదు. అరే ఇప్పుడు గిట్ట గిట్ట అయిపోయింది. ఇప్పుడు గిట్ట గిట్ట అయింది. ఇప్పుడు గిట్ట గిట్ట ఏంద్రా? ఏంద్రా బో పద్ధతి వాడరా? ఎందుకు రా నేర్చుకుంటాను రా? బడి కోతలు వారా? బుడ్డమామ ఇప్పుడు గిట్ల గిట్లానా? గిట్ల గిట్లానా? గిట్ల గిట్లానా? మరి ఎట్లా అనాలి? ఎట్లా చెప్పాలి చెప్పు? ఓ చదువురా? ఎందుకురా గట్టి అవుతాను? అరే మీకు ఏ సార్ రా? సార్ పేరు చెప్పురా. బుడ్డమామ నేను బాగుండదు, సపరేట్గా సెల్లులో పాటలు పెడతా, అందరం చప్పట్లు కొట్టుకుంటుందాం దేవుని ముంగట, అంతే. పద్ధతి మంచిగా చెప్తాను. ఇప్పుడు బుక్ అయిపోయింది, చదువు అయిపోయింది. ఇప్పుడు గిట్ట బతుకమ్మ అన్నట్టు ఆడతాను. ఇక బుడ్డమామ మంచిగా వాడతాం అంతే.
గిట అన్నట్లు అడుకున్నట్టు చేస్తానే మరి గిట గిట కొట్టురా. ఏమైందిరా గిట గిట కొట్టిన ఒక్కడేసారి కింద కొట్టి ఏమైందిరా ఏమైంది లే లే లే. బున్ని మామ ఒక్కడిసారి శివుడు కళ్ళలోకి వచ్చిండు. మనకేదో మంచి జరగబోతుంది. ఏ రోజు రాంది ఈ రోజు వచ్చింది. మంచి జరుగుతుంది. శివయ్య ఇవాళ మా అభిరామ్కి కళలోకి వచ్చినావా? మనకి మంచి జరుగుతుంది. శివుడు మనతో మన వెంట ఉన్నాడు. అవునరా అభిరామ్.